అందరికీ నమస్కారం. ఈరోజు మన కథ మేఘనోదయం పార్ట్ 3. ఇక స్టోరీలోకి వెళితే, అందరి ముందు బుద్ధిగా ఉండే ఉదయ్ తమ గదిలో మాత్రం తన చూపులతోనే మేఘనను బాగా కవ్విస్తున్నాడు. అయితే మరే రకంగా ఇబ్బంది పెట్టడం లేదు. తర్వాత ఉదయ్ వాళ్ళ ఇంట్లో ఒక 2 రోజులు ఉన్నారు. ఉదయ్ తల్లిదండ్రులు, చెల్లెలు మేఘనను తమ సొంత మనిషిలా చూసుకున్నారు. ఉదయ్తో పెళ్ళి అయిన తర్వాత మేఘన రాత్రులు బాధపడడం మానేసింది. తన ముఖంలో ఒక రకమైన కల కనిపిస్తుంది. అది గమనించిన సతీష్, పార్వతీలకు చాలా ఆనందంగా అనిపించింది. మేఘన పెళ్లికి ముందే ఉద్యోగం మానేసింది. ఉదయ్ తల్లిదండ్రులు మాత్రం మేఘనకు ఇష్టమైతే హైదరాబాదులో ఉద్యోగం చేయమని చెప్పారు. ఉదయ్ తన సెలవులు పూర్తయిపోవడంతో మేఘనతో కలిసి హైదరాబాదుకి వెళ్ళాడు. హైదరాబాద్కి వచ్చిన రోజే ఉదయ్కి ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చింది. దాంతో మేఘనకు జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు. ఈ 5 రోజుల్లో మేఘన ఉదయ్కి బాగానే అలవాటు పడింది. ఇన్ని రోజులు అందరి మధ్య ఉన్నప్పుడు ఆమెకు పెద్ద ఇబ్బంది అనిపించలేదు. కానీ ఇప్పుడు తాము ఇద్దరమే ఒక ఇంట్లో ఉండాలన్న విషయం మేఘనకు ఒక రకమైన ఆందోళన కలిగిస్తుంది. ఆమె మనసులో పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఒకవైపు ఎంత కాదన్నా ఉదయ్ నీకు తాళి కట్టిన భర్త అనిపిస్తుంటే, మరోవైపు మరి పార్థు ఎవరు అనే ప్రశ్న కనిపిస్తుంది. పార్థుతో తను గడిపింది 6 నెలలే అయినా ప్రతి క్షణం సంతోషంగానే గడిపింది. తన మెడలో ఉన్న ఉదయ్ కట్టిన తాళి మేఘనకు పార్థు గురించిన ఆలోచనలు రానివ్వడం లేదు. పోనీ ఉదయ్ గురించి ఆలోచిద్దామంటే ఆమె మెదడు అందుకు సిద్ధంగా లేదు. మేఘనలో జరిగే సంఘర్షణ తనకు తప్ప ఎవరికీ అర్థం కాదు. కానీ ఉదయ్ అర్థం చేసుకున్నాడు. అతనికి తనతో బాధ్యతగా ఉండే భార్య కాదు, తనని ప్రేమగా చూసే భార్య కావాలి. అతను పెళ్లి చూపుల్లోనే మేఘనను ఇష్టపడ్డాడు. అందుకే మేఘనను పెళ్లి చేసుకొని ఆమె కూడా తనని ప్రేమించేటట్లు చేయాలనుకున్నాడు. అతనికి తెలుసు అది కష్టమని. కానీ మేఘనపై అతనికి ఉండే ప్రేమ ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా భరించేటట్లు చేస్తుంది. పార్థు చనిపోకముందు ఉండే మేఘనను చూడాలనుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి. ఇంట్లో ఉండగా మేఘనను అస్సలు వదలడం లేదు. అతనికి ఖాళీ దొరికినప్పుడల్లా బయటికి తీసుకెళ్తున్నాడు. సిటీ అంతా తిప్పుతూ అన్నీ చూపిస్తూ పార్థు మరణంతో మేఘనలో గూడు కట్టుకుపోయిన నిరాశను, జీవితం పట్ల నిరాశను నిదానంగా దూరం చేశాడు. మేఘన కూడా తనకు తెలియకుండానే ఉత్సాహంగా మారిపోయింది. ఉదయ్తో గొడవ పడుతుంది, నవ్వుతూ మాట్లాడుతుంది. ఇన్ని రోజులు తనలో ఉన్న బాధ తొలగిపోయి ఆ బాధ చాటున దాగి ఉన్న తన చిన్న పిల్ల మనస్తత్వం బయటపడుతుంది. ఉదయ్కి కూడా అదే కావాలి. అందుకే మేఘనతో ఒక స్నేహితుడిలా ఉంటున్నాడు. కానీ ఆ స్నేహంలోనే ప్రేమ కూడా చూపిస్తున్నాడు. మేఘనకు ఉద్యోగం చేయడం ఇష్టమని తెలుసుకున్న ఉదయ్ తన ఆఫీస్లోనే ఆమె కోసం ఉద్యోగం చూశాడు. మేఘన కూడా ఆనందంగా చేరింది. ఇద్దరూ కలిసి ఇంటి పనులు చేసుకోవడం, కలిసి ఆఫీస్కి వెళ్ళడం, సాయంత్రం బయట తిరిగి రాత్రికి ఒకే గదిలో కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోవడం, అప్పుడప్పుడు ఫోన్లో తన పెద్దవాళ్ళతో మాట్లాడడం, ఇదే వాళ్ళ దినచర్య. దాదాపు 2 నెలలు గడిచిపోయాయి. మేఘనకు కాలం చాలా ఆనందంగా గడిచిపోతుంది. ఉదయ్ ప్రతి విషయంలో మేఘనను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. మేఘన తన భార్య అని బాధ్యత మాత్రమే కాదు, భర్త ప్రేమ కూడా కనిపిస్తుంది. ఉదయ్ స్పర్శలో కూడా ఆమె పట్ల ప్రేమ తప్ప మరేమీ కనిపించడం లేదు. అది మేఘనకు బాగా తెలుస్తుంది. ఆమె మనసు కూడా ఆ ప్రేమను కోరుకుంటుంది. కానీ అది మేఘనకు తెలియడం లేదు. ఒకవేళ తెలిసినా ఆమె మెదడు దాన్ని అసలు ఒప్పుకోలేదు. మన సమాజంలో తరతరాలుగా పాతుకుపోయిన కొన్ని రకాల నమ్మకాలే దీనికి కారణం. మళ్ళీ వాటికి కట్టుబాట్లు అనే పేరు. కానీ సతీష్ గారు కట్టుబాట్లను పక్కకు తోసేసి మరీ కోడలికి మంచి జీవితాన్ని ఇచ్చారు. ఈ మధ్యలో ఉదయ్ చెల్లెలికి మంచి సంబంధం కుదిరిందని అతని తల్లిదండ్రుల నుండి కబురు అందింది. ఉదయ్, మేఘన చాలా ఆనందించారు. అతని తల్లిదండ్రులు మాత్రం అంతా కోడలు వచ్చిన వేళ విశేషం అన్నారు. మేఘన సన్నగా నవ్వి ఊరుకుంది. పార్థు చనిపోయినప్పుడు ఎవరెవరో అన్నారు, 6 నెలలకే మొగును మింగేసింది అన్న మాటలు మేఘన మనసు లోతుల్లో బలమైన గాయాన్ని చేశాయి. దాని తాలూకు మచ్చలు ఇలా బయటపడుతుంటాయి. ఇప్పుడు ఉదయ్ తల్లిదండ్రులు తనని పొగుడుతుంటే మేఘనకు ఆ రోజులు గుర్తొచ్చాయి. లోకులు కాకులు అని ఊరికే అనలేదు కదా. ఉదయ్
మొదట్లో మేఘన తనని ప్రేమించాలంటే ఏం చేయాలని ఆలోచించేవాడు. కానీ ఎందుకో మనం ఏదో చేస్తే అది చూసి ఎదుటి వాళ్ళు మనల్ని ప్రేమించడం అనే పద్ధతి అతనికి నచ్చలేదు. మేఘన తనని తనలాగే ఇష్టపడాలి అనుకున్నాడు. మేఘన ముందు నటించడం ఉదయ్కి ఇష్టం లేదు. దాంతో తను మేఘనతో మామూలుగానే ఉన్నాడు. తన ప్రేమని జాగ్రత్త, బాధ్యత అనే భావాల్లో చూపించాడు. ఎప్పుడు తన హద్దులు మీరి ప్రవర్తించలేదు. నిజమైన ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుంది అని ఉదయ్ నమ్మకం. మేఘన ప్రేమ పొందడం కోసం ఎన్ని రోజులు ఎదురు చూడడానికి అయినా అతను సిద్ధంగా ఉన్నాడు. అతని నమ్మకం గెలుస్తుందని ఆశిద్దాం. ఆ రోజు మా ఆఫీస్ వార్షికోత్సవం. సూర్యుడు వెళ్ళి చంద్రుడు వచ్చే సమయానికి పార్టీ ఏర్పాటు చేశారు. ఇద్దరూ తప్పకుండా వెళ్ళాలి. మేఘన త్వరగా రెడీ అవ్వు అంటూ హాల్లో సోఫాలో కూర్చున్న ఉదయ్ అరుస్తున్నాడు. కాసేపటికి గజ్జెల చప్పుడికి తలెత్తిన ఉదయ్ ఎదురుగా ఉండే దృశ్యాన్ని చూసి లేచి అలాగే మేఘన వైపు వెళ్తున్నాడు. తెల్లని చీరకి ఎర్రని అంచుతో, చీరకి సరిపోయే నగలతో, ముఖంలో చెరకని చిరునవ్వుతో అప్పుడే దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్యలా ఉంది మేఘన. అప్పటికే తన మనసులో జరిగే మార్పులు తనకు తెలుస్తున్నా అదేంటో తెలుసుకోలేని మేఘనకు ఉదయ్ దగ్గరగా రావడం మరింత అలజడి కలగజేస్తుంది. వెనక్కి వెళుతున్న మేఘన గోడ అడ్డు రావడంతో ఆగిపోయింది. ఉదయ్ మేఘనకు అంత దగ్గరగా వచ్చాడు. మేఘన నిజంగా ఏ దేవకన్యో దారి తప్పి భూమి మీదకి వచ్చిందో అన్నంత అందంగా ఉన్నావు. ఉదయ్ మాటలకు మనసంతా అలజడితో మేఘన బుగ్గలు ఎర్రబడ్డాయి. ఐ లవ్ యూ మేఘన అంటూ ఎంతో ఆర్తిగా చెప్పాడు. ఇంకా ఎన్ని రోజులు నన్ను దూరం పెడతావు? సమాధానం కోసం మేఘన ముఖంలోకి చూస్తున్నాడు. మేఘన కిందికి చూసి తలదించుకుంది. మేఘన ఇబ్బంది పడుతుందని అర్థం చేసుకున్న ఉదయ్ మేఘనకు దూరం జరిగాడు. సరే, పార్టీకి లేట్ అవుతుంది, పద వెళ్దాం. మేఘన కూడా ఉదయ్ వెనకాలే వెళ్ళింది. పార్టీ అయిపోయి ఇద్దరు ఇంటికి వచ్చారు. ఉదయ్ ఏమీ జరగనట్లు ప్రవర్తించడంతో మేఘన కూడా కాసేపటికి మామూలైపోయింది. కానీ ఈ సంఘటన వల్ల తనకు ఉదయ్పై ఉన్న ప్రేమ మేఘన మనసుకు తెలుస్తున్న మెదడు మాత్రం దాన్ని ఒప్పుకోలేకపోతుంది. మేఘన ఇదంతా అర్థం చేసుకోలేనంత చిన్నపిల్ల ఏమీ కాదు. వివాహ బంధం గురించి తెలుసు. ఆ బంధంలోని భావాలను ఆమె అనుభూతి చెందింది కూడా. తనపై చూపించే ప్రేమకి మేఘన మనసు తన మెదడును ఓడించడానికి మెల్లిమెల్లిగా సిద్ధపడుతుంది. ఉదయ్ చెల్లెలి పెళ్లి దగ్గర పడింది. దాంతో ఇద్దరు వారం రోజులు తమ ఉద్యోగాలకు సెలవు పెట్టి ఊరికి వెళ్ళారు. ఉదయ్ మేఘనల పెళ్లిలో బంధువుల తాకిడి ఏమాత్రం లేకపోయినా ఇప్పుడు మాత్రం చాలామంది వచ్చారు. దాంతో ఉదయ్ తల్లి ప్రశాంతి గారు తన కోడలిని ఎవరేమంటారో అని భయంతో ప్రతిక్షణం మేఘనను తనతోనే తిప్పుకుంటున్నారు. దాంతో ప్రశాంతి గారి ముందు ఏమీ అనలేకపోయినా మేఘన వెనుక గుసగుసలాడేవారు. అప్పటికే ఉదయ్ ప్రేమకి కరిగిపోయి దాదాపు ఓడే స్థితిలో ఉన్న మేఘన మెదడు పెళ్లికి వచ్చిన లలిత గారి హితబోధతో ఉదయ్ని పూర్తిగా అంగీకరించింది. దాంతో ఆ ఆలోచనలో ఉన్న మేఘన ఇవేమీ పట్టించుకోలేదు. ఇది కూడా ఒకందుకు మంచిదే. కానీ ప్రశాంతి గారైనా ఎంతసేపని కనిపెట్టుకోగలరు? ఆవిడ కన్యాదానం చేయడానికి పీటల మీద కూర్చున్నప్పుడు అందరికీ అనడానికి అవకాశం దొరికినట్లు అయింది. సమాజం ఎలా ఉంది అంటే, ఒక అమ్మాయి భర్త చనిపోయాక కానీ, విడాకులు అయ్యాక కానీ, అలాగే ఒంటరిగా ఉంటే ఇంకా ఎంతో జీవితం ఉంది, మళ్ళీ పెళ్లి చేసుకో అంటారు. అదే అమ్మాయి మరో పెళ్లి చేసుకుంటే ఏమాత్రం సిగ్గు లేకుండా రెండో పెళ్లి చేసుకుంది చూడు అంటారు. అందుకే మనం ఏ తప్పు చేయనప్పుడు సమాజం ఏదో అంటుంది అని భయపడితే నాశనమయ్యేది మన జీవితాలే. అక్కడే ఉండి పెళ్లి చూస్తున్న కొంతమంది ఆడవాళ్ల గుంపు మేఘనను మంచినీళ్ళు ఇవ్వమని అడిగారు. నీళ్లు తెచ్చిన మేఘన అక్కడ ఉండగానే వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏం వదినా, ఈ పిల్ల ఉదయ్ భార్యనా? అవును వదినా. అయినా ఈ పిల్లకి ఇది రెండో పెళ్ళి అంటగా? అవును వదినా. అసలు మొదటి మొగుడు పెళ్ళైన 6 నెలలకే పోయాడంట. ఏం దరిద్రపు గొట్టు జాతకాలో ఏమో. అయినా మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఈ పిల్లకైనా సిగ్గుండొద్దు.
అసలు ప్రశాంత్కి ఏం పోయే కాలం. కొడుక్కి రెండో పిల్లనిచ్చి పెళ్లి చేసింది. నేను నా కూతుర్ని ఉదయ్కి ఇస్తానన్నా కూడా వద్దన్నారు వదిన అంటూ ఉదయ్కి అత్తవరస అయ్యే ఆమె మూతి తిప్పుతూ అంది. మన ఉదయ్ లాంటి మంచి అబ్బాయికి తగినదేనా ఈ సంబంధం? అప్పటికి ఆ మాటలు వింటున్న మేఘన కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి. అప్పుడే ఏదో పనిపై అటు వచ్చిన ఉదయ్ ఆ మాటలు విని వీళ్ళ దగ్గరికి వచ్చాడు. నా భార్య నాకు తగినదో కాదో చెప్పాల్సింది నువ్వు కాదత్తా, నేను అంటూ మరో మాటకు తావివ్వకుండా మేఘన భుజం చుట్టూ చెయ్యేసి తనని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోయాడు. ఏడుస్తున్న మేఘనను ఎలా ఓదార్చాలో ఉదయ్కి అర్థం కాలేదు. దాంతో అప్పుడే మండపం నుంచి వచ్చిన ప్రశాంతి గారికి జరిగింది చెప్పి మేఘనను ఆమెకు అప్పగించాడు. విషయం తెలుసుకుని ఆవిడ చాలా బాధపడ్డారు. మేఘన ఏడవడం చూడలేని ఉదయ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ మేఘనలో కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. ఎంతసేపు ఇన్ని రోజులు ఉదయ్ గారు నన్ను ప్రేమిస్తున్నారు, నేను ఉదయ్ గారిని ప్రేమిస్తున్నానా లేదా అని ఆలోచించాను. కానీ అసలు నేను ఉదయ్ గారికి భార్యగా సరిపోతానా? ఆ ఆలోచనతోనే ఆడపడుచును అత్తగారింటికి పంపి ఉదయ్తో కలిసి హైదరాబాద్కి కూడా వచ్చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కాక ఉదయ్ పెద్దగా మాట్లాడలేదు. మేఘననే మాట్లాడింది. ఉదయ్ గారు, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు మేఘన. మీరు చాలా మంచి మనిషి ఉదయ్ గారు. మీలాంటి మనిషికి నాలాంటి భార్య సరైనది కాదు. మీరు నన్ను వదిలేసి మీకు తగ్గ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. మరుక్షణం ఉదయ్ మేఘన చెంప పగలగొట్టాడు. మేఘన చెంపపై చెయ్యి పెట్టుకుని కళ్ళనీళ్లతో ఉదయ్ని చూస్తుంది. ఆ దెబ్బతో అందరి మాటల వల్ల మేఘన మనసుకు కమ్మిన మబ్బులు తొలగిపోయాయి. ఉదయ్ ఆవేశంగా మేఘన భుజాలు పట్టుకుని దగ్గరగా లాక్కున్నాడు. నా కళ్ళల్లోకి చూడు మేఘన. ఇప్పుడు కూడా నాకు జవాబు ఇవ్వాలని అనిపించడం లేదా నీకు? అతని కళ్ళల్లో తన పట్ల కనిపిస్తున్న స్వచ్ఛమైన ప్రేమకి మేఘన కరిగిపోయింది. అమావాస్య లాంటి నా జీవితంలో కనీసం నెలవంక వస్తుందని కూడా నేను ఆశపడలేదు ఉదయ్ గారు. అలాంటిది మీరు నా జీవితంలోకి ఉషోదయాన్ని తెస్తానంటే వద్దనేంత పిచ్చిదాన్ని అయితే కాదు. మేఘన మాటలు అర్థమైన మరు నిమిషం తన భార్యను గాఢంగా కౌగలించుకున్నాడు. మేఘన కూడా ఉదయ్ చుట్టూ తన చేతులు పెనవేసింది. 2 సంవత్సరాల తరువాత ఉదయ్ తండ్రి రిటైర్ అయ్యాక వాళ్ళు కూడా హైదరాబాదుకు వచ్చి ఉదయ్ మేఘనలతో కలిసి ఉంటున్నారు. అత్తగారి సహాయంతో ఇంటి పని అంతా పూర్తి చేసిన మేఘన తమ 9 నెలల కొడుకుని అత్తమామలకు అప్పగించి ఉదయ్తో కలిసి ఆఫీస్కి బయలుదేరింది. ఉదయ్ భుజంపై ఉన్న మేఘన చెయ్యి వాళ్ళ జీవన ప్రయాణం అప్పట్లో ఆగదు అనడానికి సాక్ష్యం. జీవితంలో సెకండ్ ఛాన్స్ అందరికీ రాదు. ఒకవేళ వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేసేది చాలా తక్కువ మంది. మనం ఎవరికి సెకండ్ ఛాన్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ కనీసం అలా సెకండ్ ఛాన్స్ తీసుకున్న వారిని మనం మాటలతో, చేష్టలతో, ప్రవర్తనతో నొప్పించుకుంటే చాలు. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. అలాగే ఈ స్టోరీ ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.